హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో అంటే ఎదుటి మనిషి బాగుంటేనే కదండి మనం బాగుంటాం. అంటే ఒకవేళ మనం ఎప్పుడైనా ఆపదలో ఉంటే ఇన్ కేస్ వాళ్ళ నుంచి అయినా మనకి హెల్ప్ అవుతుందేమో. సో నేను అదే నమ్ముతాను, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని. ఈరోజు టాపిక్ ఏంటంటేనండి, డైరెక్ట్ నేను ఎప్పుడూ రాలేదు. సో ఇది ఫస్ట్ టైం అనమాట డైరెక్ట్ నేను రావడం. సో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కొత్త ఫ్యామిలీ మెంబర్నండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే సబ్స్క్రైబ్ చేసుకోగానే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని టింగ్ అని కొట్టేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ నోటిఫికేషన్ పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది నేను ఈ వీడియో పెట్టినా. సో ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. టుడే టాపిక్ ఏంటంటే మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అమ్మాయిలు అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాలా, మిడిల్ క్లాస్ అమ్మాయిలు అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాలా. సో అవ్వాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. నేను కూడా మిడిల్ క్లాసేనండి, మిడిల్ క్లాసే కాబట్టి ఏదన్నా ఫర్దర్గా నాకు యూజ్ అవుతుంది, నా పిల్లలకి యూజ్ అవుతుంది అనేసే ఎప్పుడు కూడా దేంట్లో కూడా నేను సోషల్ మీడియాలో దేంట్లో కూడా ఎప్పుడూ లేను. ఒకసారి సెర్చ్ చేసుకోండి కావాలంటే, నా ఫేస్ ఎక్కడా కూడా కనపడదు. సో ఫస్ట్ టైం ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉండే, బట్ ఏంటంటే వద్దు మనకెందుకు ఇవన్నీ, మనం ఏమన్నా అవుతామా, మనం ఏమన్నా మనకేమైనా సక్సెస్ వచ్చేస్తుందా ఏంటి అనేసి ఒక భయం అయితే ఉండేది. సో అది మొన్నటితో కొంచెం పోగొట్టుకున్నాను. అంటే స్టార్టింగ్లో 4 years బ్యాక్ ఒక ఛానల్ స్టార్ట్ చేశానండి. సో ఒక్క వీడియోతోనే ఎండ్ అయిపోయింది. అది ఒక వీడియో పెట్టేసి ఎండ్ చేసేసాను. కానీ ఇప్పుడు ఏంటంటే దైన్యం వచ్చింది. ఒక బాబు అండి, ఒక పాప నాకు. సో ఇప్పుడు ఏంటంటే దైన్యం వచ్చింది. సరే ఓకే, ఫ్రీగా ఉన్న టైంలో రోజుకొక వీడియో అన్నా చేసుకుందాం అన్న దైన్యం వచ్చి సో మీ ముందుకు నేను ఇలా రావడం జరిగింది. సో అందుకే ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. ఏంటంటే ఈరోజు టాపిక్ ఏంటంటే నేను కొన్ని టాప్స్ చూపిస్తాను ఫ్రెండ్స్. నేను కొత్తగా తీసుకున్నాను. సో లో బడ్జెట్ ఓన్లీ 250 లోపే, 250 లోపే కొన్ని టాప్స్ ఉంటాయి. ఒక 150 లోపే కొన్ని టాప్స్ ఉంటాయి. ఎన్నో కాదు, ఒక 4-5 టాప్స్ అంతే. అంటే మధ్య తరగతి వాళ్ళు ఎట్లా అంటే స్టైల్గా ఉండాలి అనిపిస్తుంది. ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది. ఒకరికి స్టైల్గా ఉండాలి అనిపిస్తుంది, ఒక్కొక్కరికి ఇట్లా ఉంటే మనకి ఎలా ఉంటే అలా వెళ్ళిపోదాం అని ఒక్కొక్కళ్ళు అనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న సొసైటీలో ఏంటంటే కొంచెం అంటే మన అంత స్టైల్గా ఉన్నామని కదండి, మన వే ఆఫ్ స్పీకింగ్ ఎట్లా ఉంది, మనం వే ఆఫ్ రెడీ, మనం ఎట్లా రెడీ అయ్యాం, మనం ఎట్లా షో ఆన్ అవుతున్నాం. సో అది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఏంటంటే కాస్ట్లీ కాస్ట్లీ డ్రెస్సెస్ వేసుకుంటే సొసైటీ గౌరవం ఇచ్చేస్తుంది అంటే నేను నమ్మను. ఒకవేళ ఇవ్వచ్చేమో మేబీ, ఇప్పుడున్న సొసైటీలో కొంతమంది అట్లా ఉండొచ్చేమో మేబీ. సో ఇప్పుడు ఉండే సొసైటీలో అట్లా ఉండొచ్చేమో మేబీ, నాకైతే తెలీదు. ఉంటారండి, నాకు తెలియదు అని చెప్పను కానీ ఉంటారు. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను కొన్ని టాప్స్ చూపిస్తాను మీకు. నేను ఎందులో తీసుకున్నాను ఏంటి అని చెప్పను, ఏంటంటే మళ్ళీ చెప్తే ఒకవేళ ఏమన్నా అవ్వచ్చు, ఒకవేళ క్లెయిమ్ పడచ్చేమేమో, నాకు అని ప్రమోషన్ అనుకోవచ్చు. నేను ఛానల్ స్టార్ట్ చేసిందే August 13 అండి. సో ఇప్పటికీ 9 days అవుతుంది అంతే. సో ఇదొక టాప్ అండి, ఇదొక టాప్ కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇదొక టాప్ క్రేప్, ఫుల్ క్రేప్ అండి, ఫుల్ క్రేప్. మనకి డైలీ వేర్కి యూజ్ అవుతుంది అనమాట. మనం ఇంటి దగ్గర ఉండే డైలీ వేర్కి మనకి ఇది యూజ్ అవుతుంది. ఫుల్ క్రేప్ అనమాట, మనకి డైలీ వేర్కి బాగా యూజ్ అవుతుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. ఎక్కువ వింటర్ సీజన్లో, రైనీ సీజన్లో కంఫర్టబుల్గా ఉంటుంది. మనకి రైనీ సీజన్లో అయితే త్వరగా కూడా ఆరిపోతుంది కూడా. సో ఆ ఉద్దేశంతోనే నేనైతే తీసుకున్నాను. మనం వాషింగ్ మిషన్లో వేసుకోగానే అదొక ఫ్యాన్ కింద తీసుకోగానే ఆరిపోతుంది. సో అదొక అడ్వాంటేజ్ ఉంది వీటిలో. సో ఒక దాంట్లోనే ఇంకో కలర్, పర్పుల్ కలర్. సో అది గ్రీన్, ఇది పర్పుల్, దాంట్లోనే ఇది పర్పుల్ కలర్. సేమ్ అంతా ఒకటే, సేమ్ అంతా ఒకటే. ఇది కూడా క్రేపే, ఇంకా సేమ్ అదే. ఈ టూ కలిపేనండి. ఈ టూ కూడా నాకు ఎంతో పడలేదు, ఇవైతే 150 లోపే పడినాయి. ఇది స్కై బ్లూ, ప్యూర్ కాటన్ అండి, ఇది మట్టి ప్యూర్ కాటన్, స్కై బ్లూ, లైట్ స్కై బ్లూ కనిపిస్తుందా ఫ్రెండ్స్? ప్యూర్ కాటన్ అంతా ప్లేనే, కొంచెం నెక్క దగ్గర ఒక్కటే ఇక్కడ వర్క్ అనమాట మనకి.
ప్యూర్ కాటన్ ఫ్రెండ్స్, ప్యూర్ కాటన్. ఇదైతే బయట విడిగా, నేను ఆన్లైన్లో గట్టా తీసుకోవాలా, బయట విడిగా ఆఫర్స్ పెడతారు కదా మనకి, సో అక్కడ. రెడ్ కలర్, పండు మిరప అంటారు కదా, సో అది రెడ్ కలర్. ఇదంతా బార్డర్ అంతా ఇట్లా ఇలా వస్తుంది, ప్రింటెడ్, మొత్తం ప్రింటెడ్. ఇక్కడ ఒకటి కొంచెం మనకి ఇక్కడ ఒకటే అనమాట, కొంచెం చిప్స్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ అంతే. ఇది ప్యూర్ కాటనే ఫ్రెండ్స్. ఇది కూడా ఆన్లైనే, ఇది ఆన్లైన్. ఒక్క టాప్ ఒకటే బయట తీసుకున్నాను, ఇది ఆన్లైన్. ఇది ఫుల్ ప్రింటెడ్ వర్క్ కట్టే కట్స్, కొంచెం లాంగ్ కట్స్ వచ్చినాయి అనమాట, కొంచెం లాంగ్ కట్స్ వచ్చినాయి. సో అవే ఫ్రెండ్స్ నేను తీసుకున్నవి. కొంచెం మనకి యూట్యూబ్కి హెల్ప్ అవ్వడానికి స్టాండ్స్ అవి ఉంటాయి కదా, అవి కూడా నేను ఆర్డర్ పెట్టుకున్నాను. అంటే ఒకవేళ కుకింగ్ చేయడానికైనా, లేకపోతే మీకు ఏమన్నా ఒక టాపిక్ చెప్పాలన్నా, పిల్లల పెంపకం గురించి అయినా, లేకపోతే పిల్లల హెల్త్ కేర్ అయినా, ఏది చెప్పాలన్నా సరే, ముఖ్యంగా పిల్లల గురించి చెప్తానండి నేను ఎక్కువ. ఫ్యామిలీ గురించి అండ్ పిల్లల గురించి ఎక్కువ నా వీడియోస్ ఉంటాయి. కుకింగ్ కూడా ఉంటుంది, కొంచెం లిటరల్గా ఏమైనా ప్లేసెస్కి వెళ్ళిన అవి చూపిస్తానికి ట్రై చేస్తాను. సో ఆల్ ఇన్ వన్ అనమాట, అన్నీ పెడదామనే. ఓకే, భవానీ హ్యాపీ ఫ్యామిలీ అని ఎందుకు పెట్టినారంటే, ఎందుకంటే మొన్న చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాను, అంటే కొంచెం రైనీలో కొంచెం ఇచ్చుకున్నాను నేచర్ అంతా తీస్తూ. సో డైరెక్ట్ నా ఫేస్ కాంటాక్ట్తో మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, హ్యాపీ ఫ్యామిలీ అని ఎందుకు పెట్టుకున్నానంటేనండి, ఈ రోజుల్లో ఫ్యామిలీ గురించి కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అందరూ. మేబీ అందరూ అని నేను చెప్పానండి, కొంతమంది తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కొంతమంది బాగా లీడ్ చేస్తారు. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి కట్టాలి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలండి, పిల్లలతో ఎంజాయ్ చేయాలి. సో అదే లైఫ్ అంటే మనం వెనక్కి తిరిగి చూసుకుంటే నా లైఫ్లో ఈ ఎంజాయ్మెంట్ ఉంది అని మనకి తెలియాలన్నమాట. అంటే ఎప్పుడు నేను కష్టపడుతూనే ఉండాలి, లేకపోతే నేను ఇట్లా చేస్తే నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, నేను కష్టపడితేనే డబ్బులు తెస్తేనే హ్యాపీగా ఉంటుంది. సో అందులోనే హ్యాపీనెస్ ఉండదండి. ఇప్పుడు యాజ్ ఎ వైఫ్, నేను ఇప్పుడు ఒక హౌస్ వైఫ్ని కదండి, వైఫ్కి ఏమని ఉంటుంది అంటే, భర్త ఏమనుకుంటాడు, డబ్బులు తెస్తే నేను ఇచ్చేస్తే, నేను ఫుడ్ గట్ట లోటు లేకుండా చూసేస్తే చాలు, తను హ్యాపీగా ఉంటుంది అనుకుంటాడు. కానీ అది కాదు. మనీ తెచ్చేసి నువ్వు తనకి లోటు లేకుండా చూసేస్తే అందులో హ్యాపీనెస్ ఉండదు. నువ్వు ఒకవేళ తను భోజనం చేయలేదు, మీరు వచ్చారు భోజనం చేసేవా అని అన్నారనుకో, అదొక ఎంత 1000 వల్ల వెలిగిపోతుందండి నిజంగా. హస్బెండ్ అలా అడగగానే వైఫ్ మనసులో, నా హస్బెండ్ నా గురించి ఇంత కేర్ తీసేసుకుని, చిన్న సంతోషాలు, అలకలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి. గొడవలు లేకపోతే అయితే అసలు అది లైఫే కాదు, హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషనే కాదు అది. సో అలాగే అత్త కోడలకు కూడా అంతే, అత్త కోడలకి వస్తాయి గొడవలు, వస్తాయి, మళ్ళీ కలిసిపోతారు. సో నాకు మా అత్తమ్మకి కూడా రావచ్చు ఒక్కొక్కసారి, కానీ అంత మోర్ దెన్గా పెద్దగా ఏముండవు, చిన్న లిటిల్ అయినా పిల్లల గురించి అయినా ఏదైనా అంతే, జస్ట్ అంతవరకే రావచ్చండి, ఎవరికైనా రావచ్చు. సో ఏంటంటే హ్యాపీ ఫ్యామిలీ గురించి చెప్తాను, అంటే ఎక్కువ ఫ్యామిలీ వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఏమో ఇలా ఈ కంటెంట్తో స్టార్ట్ చేస్తున్నాను నేను. సో ఇది ఎట్లా వెళ్తుందో నాకైతే తెలీదు, కానీ ఏమన్నా ప్లేసెస్కి, టెంపుల్స్కి వెళ్ళినా, ఏమన్నా రెస్టారెంట్ ప్లేసెస్కి వెళ్ళినా, లేకపోతే ఏమన్నా వెళ్ళినా అవి చూపిస్తాను. ఎప్పుడైనా కుకింగ్ చూపిస్తానండి, కుకింగ్ కూడా అంటే డైలీ రొటీన్ కుకింగ్స్ కాకుండా ఏమైనా కొంచెం వెరైటీగా చేసుకుంటే అవి చూపిస్తాను. సో ఇలా ఇట్లా మీకు నేను షో ఆన్ అయ్యి నేను చెప్పదలుచుకునే విషయాలు కూడా చెప్తాను. పిల్లల గురించి, పిల్లల హెల్త్ కేర్ గురించి అయినా, వాళ్ళకి అంటే నేను ఎట్లా పిల్లలకి హెల్త్ గురించి నేను టానిక్స్ ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేసి అవైనా, సో ఏదైనా చెప్పదలుచుకుంటాను, చెప్తానికి 100% ట్రై చేస్తాను. ఫ్యామిలీ గురించి కూడా ట్రై చేస్తాను. మన పిల్లలకి మనం ఎట్లా నేర్పాలి, మోరల్ వాల్యూస్ ఎట్లా నేర్పాలి, ఇవన్నీ కూడా నేను చెప్పడానికి కంపల్సరీ ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో మై నేమ్ ఇస్ దుర్గా భవానీ, అంకం దుర్గా భవానీ. మా హస్బెండ్ నేమ్ ఇస్ అంకం పవన్ కుమార్. మా బాబు యశ్వంత్ దుర్గా షణ్ముఖ్. మా పాప సహస్ర ప్రజ్ఞ సవ్య.
బాబుకి ఇప్పుడు మొన్న జూలైకి 5 వచ్చినాయండి, పాపకి 20 మంత్స్ ఇప్పుడు. సో ఒక్కొక్కసారి డైలీ కనీసం ఒక వీడియో అన్న పెడతానికి ట్రై చేస్తాను, తను పడుకున్నప్పుడు లేకపోతే ఎప్పుడో అప్పుడు. బాబు అయితే స్కూల్లో వేస్తాను, బాబు స్కూల్కి వెళ్తున్నాడండి. బాబుతో అయితే కొంచెం ఇబ్బంది ఏమి ఉండదు, కానీ పాప చిన్న పాప కదా, కొంచెం తనతోనే ఇబ్బంది. కానీ మ్యాక్సిమం డైలీ ఒక 1 వీడియో అన్న పెడతానికి ట్రై చేస్తాను. అది మిడిల్ క్లాస్ అమ్మాయిలు అంటే మనం చెప్తున్నాను కదండి. సో స్టైల్గా ఉంటేనే సొసైటీకి నచ్చుతాం గట్టా అని కాదు. కొంతమంది వే ఆఫ్ మైండ్ అట్లా ఉండొచ్చు, కొంతమంది నువ్వు నీలా ఉండాలి. ఫస్ట్ నువ్వు నీలా ఉంటే ఫస్ట్ నీకు నువ్వు నచ్చాలి, నీ సెల్ఫ్కి. ఎస్ నేను ఇట్లా ఉన్నాను, నేనైతే అదే ఫాలో అవుతానండి. నేను ఎవరి మాట విన్ను. ఏంటంటే నా మనసుకు అనిపించిందా నేను చేస్తాను. నేను ఏది చేసుకున్నా మంచిగా చేసుకుంటాను. నా హస్బెండ్ని అడుగుతాను, నా హస్బెండ్ని ఫస్ట్ అడుగుతాను, తననే ఫస్ట్ అడుగుతాను. తను ఓకే అంటే ఓకే, నేను స్టార్ట్ అవుతాను అనమాట. తను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు, నేను ఇట్లా చేయాలనుకుంటున్నానంటే గుడ్ ఉంటే గుడ్ అని చెప్పేస్తారు, బ్యాడ్ ఉంటే బ్యాడ్ అని చెప్పేస్తారు. సో ఒక్కొక్క విషయం తిక్కగా చేస్తానులేండి, ఒక్కొక్కటి తను వద్దన్నా సరే వెళ్తూ ఉంటాను. కానీ సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి, అది పట్టించుకోక్కర్లేదు. మెట్లు ఎక్కుతూ ఉండాలి కదండి, ఒక్కొక్కసారి మధ్యలో దిగినా ఒక మెట్టు ఎక్కుతూ ఉంటాం. కాబట్టి మన లైఫ్లో మనం సక్సెస్ అవ్వడానికి ముఖ్యంగా ఎంత కష్టపడ్డా పిల్లల గురించే కష్టపడతాం. పెళ్ళి అవ్వలేని వాళ్ళు ఉంటే వాళ్ళ ఫ్యూచర్ గురించి కష్టపడతారు. సో తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ పిల్లల గురించి కష్టపడతారు. సో అదనమాట. ఫస్ట్ మీ మైండ్ సెట్ మారాలి. ఫస్ట్ ఏంటంటే నేను ఏదనుకుంటున్నానంటే, కానీ డిసిషన్ తీసుకున్నప్పుడు మంచి డిసిషన్ తీసుకోవాలండి. సంప్రదించాలి కంపల్సరీ. మీ మ్యారేజ్ అవ్వకపోతే మీ మమ్మీ డాడీని సంప్రదించాలి, మ్యారేజ్ అయితే మీ హస్బెండ్ని సంప్రదించాలి. డిస్కస్ చేసుకోవాలి, నేను ఇట్లా చేయాలనుకుంటున్నాను. వాళ్ళు ఒకవేళ నీకు తెలియని న్యూ విషయం వాళ్ళు చెప్పచ్చు. సో అలా చేసుకుంటూ అలా వెళ్ళాలన్నమాట. సో అలా వెళ్తే మీకు బాగుంటుంది. అలా సక్సెస్ అవ్వడానికి కూడా మీరు రీచ్ అవ్వడానికి బాగుంటుంది. అండ్ ఏంటంటే మెయిన్గా మన వే ఆఫ్ స్పీకింగ్ బాగుండాలి. మనం ఎంత చీప్ డ్రెస్ వేసుకున్నా, నేను వేసుకున్న టాప్ జస్ట్ 400, ప్లాజో వచ్చి 200. ఆఫర్స్లోనే తీసుకుంటానండి. నేను ఆఫర్స్లోనే తీసుకుంటాను బట్టలు అయితే. నేను ఎక్కువ కాస్ట్లీ పెట్టేసి నేను తీసుకోను. నేను ఆఫర్స్లోనే తీసుకుంటాను. ఉంటాయి కాస్ట్లీ బట్టలు కూడా ఉంటాయి, ఎక్కువ ఉండవు, ఒక 5-6 ఉంటాయి అట్లా అంతే. శారీస్ కూడా అంతే, ఒక 20 శారీస్ ఉన్నాయనుకోండి. సో అందులో ఒక అంటే అస్తమాను శారీస్ తీసుకోను. ఎక్కువ శారీస్ మ్యారేజ్ అయిన కొత్తలో ఎక్కువ మమ్మీ కొన్నాయి, కొన్నాయి తప్ప నేను ఎక్కువ ఈ మధ్యన శారీస్ తీసుకోనండి. ఎందుకంటే ఎక్కువ కంఫర్టబుల్గా డ్రెస్లే ఉంటున్నాయి. సో అందరం డ్రెస్సులు వేసేస్తున్నాం కాబట్టి, ఏమైనా అకేషన్స్, ఏమైనా పెళ్ళిళ్ళు వచ్చినా, ఏమైనా పూజలు వచ్చినా అట్లాంటప్పుడే శారీస్ కాబట్టి. సో ఒక 10 మంచివి ఉంటే ఒక 10 నార్మల్ రేట్లో తీసుకుంటాను. ఏ శారీ అయినా నాది 2000, 3000 అట్లా దాటదు. ఆ లోపే నేను తీసుకుంటాను, అంత ఎక్కువ ఖర్చు పెట్టను. నేను ఎక్కువ దేని మీద ఇన్వెస్ట్ చేసుకోవాలని చూస్తాను అంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలని చూస్తాను, పిల్లల ఫ్యూచర్ గురించి ఇన్వెస్ట్ చేసుకోవాలని చూస్తాను. ఇంకొకటి ఏంటంటే ప్రాపర్టీ కొనుక్కుంటే ప్రాపర్టీ ఉంటుంది అనేసి దాని గురించి ఇన్వెస్ట్ చేసుకుంటాను నేను. సో ఇప్పుడు ఒక 100 రూపీస్లో ఒక 20 రూపీస్ దాచినా, ఒక 80 రూపీస్ ఖర్చు పెట్టి ఒక 20 రూపీస్ దాచినా అది మనకి వెనక ఉండే ఆస్తే. అది మన 20 పోగడే మనకి రేపన్న రోజు అవ్వచ్చు, అది ఒక పెద్ద అమౌంట్ అవ్వచ్చు. సో నేను అది అట్లా నమ్ముతాను అనమాట. సో అదండి మిడిల్ క్లాస్ అమ్మాయిలు వే ఆఫ్ స్పీకింగ్ బాగుండాలి. అబ్బాయిలైనా సరే డ్రెస్ సెన్స్ బాగుండాలి. అంటే కాస్ట్లీ డ్రెస్ వేసేసుకున్నంత మాత్రం. ఇప్పుడు ఈ టాప్స్ చూపించాను మీకు, అది 250 లోపు, 250, 260 లోపే అవి, కానీ ఎంత బాగున్నాయి చూసారా. సో అవి అంటున్నాను, అందులో డైలీ వేర్ ఉన్నాయి, ఒక 3 టాప్స్ అవి బాగున్నాయి. సో అదనమాట. మనం వేసుకునే బట్టను బట్టి మనకి వాల్యూ ఉంటుంది. మనం చూస్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. తక్కువ రేట్ అయినా కరెక్ట్గా చూస్ చేసుకుందాం, తప్పేముంది. ఎక్కువ డబ్బులు పోసేసి కొనుక్కోవాల్సిన అవసరం లేదు కదా. సో ఏంటంటే మన ఫ్యూచర్ గురించి మనం దాచుకోవాలి, మన ఫ్యూచర్ గురించి, మన పిల్లల ఫ్యూచర్ గురించి మనం దాచుకోవాలి. సో అది ఆడపిల్ల ఉంటే ఆడపిల్లకి గురించి కూడా చెప్తానండి. నేను మా పాపకు ఒక స్కీమ్ కట్టుకుంటున్నాను. అది కూడా అంటే మనం దాచేయాలంటే దాచేయలేం. ఏంటంటే నెలకు ఒక 500 కట్టుకున్నా చాలు. సో అలా, అంతేగాని ఎక్కువ ఏదో 2000, 5000 అలా కట్టేసుకోవాలని ఉండదు. నెలకి 500 కట్టుకున్నా, ఒక్కొక్కసారి మిగిలినప్పుడు 1000 కట్టుకున్నా చాలు. సో అదనమాట.
సో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో నా వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, స్టే ట్యూన్, జై హింద్.